ఛార్జీలు తగ్గించడం కోసము రోజుల తరబడి నిరాహార దీక్ష చేశారు జగనన్న. ప్రజలకు వచ్చిన ప్రతి సమస్య కలనేరుకొని స్పందించాడు జగనన్న. ఈ 5 ఏళ్ళు ఏళ్ళనకో రోజులకో రేళ్ళకో పగలనకో అవకాశం ఉన్న ప్రతి రోజు ప్రజల మధ్య గడిపాడు జగనన్న. ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం, ఓదార్పున్న ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం పదవులు కాదనుకున్నాడు. విలువలకు విశ్వసనీయతకి కట్టుబడ్డాడు. ఆఖరికి చేయని నేరానికి జైలుకు కూడా వెళ్ళాడు. అయినా చెరగని ఆత్మవిశ్వాసంతో పోరులో ఉన్న సింహమే అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. 30వ తేదీన మీరు అసెంబ్లీకి పార్లమెంటుకు ఓట్లు ఉన్నారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది రాజశేఖర రెడ్డి గారి లాగా ప్రజలను సొంత కుటుంబంలో ప్రేమించే మనసు ఎవరిది అని. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది రాజశేఖర రెడ్డి గారి లాగా ఒక ఫీజు రీయింబర్స్మెంట్, ఒక ఆరోగ్యశ్రీ, ఒక 108, ఒక ఉచిత విద్య, ఒక జలయజ్ఞం లాంటి అద్భుత పథకాలను రూపొందించే మనసు ఎవరిది అని. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది రాజశేఖర రెడ్డి గారి లాగా అన్ని సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఏ ఒక్క రోజు, ఏ ఒక్క రూపాయి, ఏ ఛార్జీ పెంచకుండా, ఏ పన్ను పెంచకుండా పరిపాలన చేసే మనసు ఎవరిది అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో రాజన్న ఆశయాల కోసమే పుట్టిన పార్టీ. రాజన్న రాజ్యం కోసం వైఎస్ఆర్సీపీని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మా ప్రార్థన. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కాలేజీలకు వెళ్ళలేదు, ఏ రోజు పిల్లలు ఎలా చదువుతున్నారో అని చెప్పి అడగలేదు.